శక్తి ఏదైతే ఉంటుందో అదే చండీ అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి హోమం మరి ఎందుకు చేస్తున్నామో వార్షికోత్సవ సందర్భంగా హోమం చేసి ఆ యొక్క శక్తితత్వం ఏదైతే ఉందో ఈ భూలక్ష్మీ మాతకి ఏదైతే ఉందో ఆ మాతకి అర్పణ చేస్తున్నాం. దేనికి అలా అర్పణ చేయాలి అంటే ఒక ఈ విగ్రహానికి కానీ ఒక యంత్రానికి కానీ దానికి జీవం రావాలి అంటే దానికి కొద్దిగా గొప్ప మనం జాగ్రత్తగా మనం చేయగలిగినంత వరకు ధార పోయాలి. ఒక జపం చేసో ఒక అనుష్ఠానం చేసో ఒక హోమం చేసో దానికి ధార పోయాలి. దానికి జీవం పెరుగుతుంది. జీవం పెరిగే కొద్ది ఏమవుతుంది అంటే భక్తాదులు వచ్చిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అమ్మవారి సంపూర్ణ యొక్క ఆవిడ యొక్క అనుగ్రహం చేత మనమందరం బాగుంటాం కాకుండా దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మన ఏదైతే ఉందో పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదం ఏదైతే ఉందో బాగా చేసి భారతదేశాన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అటువంటి పరిస్థితులు కావచ్చు ఇత్యాది ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా సుభిక్షంగా చూడాలి అంటే ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతుంది. మన గ్రామంలో ప్రత్యేకమని కాదు, ప్రతి ఒక్క గ్రామంలో ఎవరి భక్తి కొడుతుంది, ఎవరి శక్తి కొలది వాడు చేయగలిగినంత వరకు చేయాలో అంతవరకు పూర్తిగా అందరూ చేస్తారు. కానీ ఇక్కడ మనం ఎంతవరకు చేయగలదో అంతవరకు మనం కూడా చేయాలి. అయితే ఈ హోమంలో భాగంగా అమ్మవారికి పరివార దేవతలు ఉంటారు. పరివార దేవతలు ఎవరెవరు ఉంటారు అంటే ఇక్కడ మనం మొట్టమొదటిగా గణపతి హోమం చేసుకుంటాం. ఆ గణపతి యొక్క అనుగ్రహం లేనిదే మనం ఏ పని కూడా ముందుకు వెళ్ళలేము. ప్రతి ఒక్కటి కూడా విఘ్నం పోవాలి అనుకుంటే ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం చేత మాత్రమే మనం ముందుకు వెళ్తాం. ఏదైనా భగవంతుడు ఒకటే, కానీ ఏంటయ్యా అంటే మనం ఒక పని చేస్తున్నాం. అది మంచి పని చేసినా చెడు పని చేసినా కానీ ఏ పని చేసినా కానీ మీరు గొప్ప పని చేసినప్పటికీ కూడా దాని వెనకాల ఇప్పుడు ఇక్కడే ఉంది యాజమాన్యం వారు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక పని చేస్తున్నారు సక్రమంగా. వెనకాల వీళ్ళు ఏం చేస్తున్నారో అని తిట్టుకునే వాళ్ళు వెనకాల ఉంటూనే ఉంటారు, తిట్టిన వాడు ఎవరు ఉంటారు, వెనకాల తిరుగుతూనే ఉంటారు. కానీ మంచి పని చేసినా మంచి ఎంత జరుగుతుందో చెడు అట్లానే జరుగుతుంది కదా. అట్లా మన భావన ఏదైతే ఉంటుందో ఆ భావన ఎట్లా ఉంటుందో దాని యొక్క ఇది చేత మన పనులు అనేవి జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఎవరు ఎంత పని చేసినా ఎవరు ఎందుకు చేసినా ఏదైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కోరిక మాత్రమే చేయాలి. చేయడం తప్ప ఇంకో దానికి ప్రయోజనం ఏం లేదు. అయితే ఈ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ మనం చండీ హోమం జరుగుతున్నాం. దానికి మొట్టమొదటిగా గణపతి హోమం, తర్వాత పరివార దేవతల్లో సుబ్రహ్మణ్య హోమం, తర్వాత ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, బ్రహ్మాది పుత్రలోకపాలకులు, తర్వాత అట్లానే ఈశ్వరుడు, అమ్మవారి పరివారంలో ఈశ్వరుడు కూడా ఉంటాడు. తర్వాత విష్ణుమూర్తి అమ్మవారి పరివారంలో ఉంటారు. అట్లానే సూర్య భగవాన్, మనం నిద్ర లేస్తే ఆయన దర్శించుకోకుండా మనం ఏమీ చేయలేము. ఆయన జగత్తును మొత్తం కాపాడుతూ ఉంటాడు. ఆ సూర్య భగవానుడికి సంబంధించిన హోమం, అట్లాగా మిగతా హోమాదులన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే దీని యొక్క భాగంగా ఏదైతే ఉందో మొట్టమొదటిగా గణపతి హోమం చేస్తారు. దానికన్నా ముందు అగ్నికి సంస్కారం చేస్తున్నారు. అక్కడ హోమం దగ్గర జరుగుతుంది అంటే సంస్కారం అంటారు. సంస్కారం అంటే ఏంటయ్యా అంటే మామూలుగా మీరు ఇక్కడ 2 అగ్గిపుల్లలు గీసినా కానీ అది మంటే అవుతుంది. 2 అగ్గిపుల్లలు గీసినా మంటే అవుతుంది. అక్కడ మీకు కనిపించేది అది మంటే అవుతుంది. దానికి దీనికి వ్యత్యాసం ఏంటి, దానికి దీనికి తేడా ఏంటయ్యా అంటే మనం ఒక పని చేస్తుంటే దాని యొక్క తత్వం ఏంటయ్యా అంటే ఒక అగ్నిని ఏర్పాటు చేసి దాని సంస్కారం అంటే ఓ అగ్నిహోత్ర నీకు ఇదిగో చేతులు, ఇదిగో కాళ్ళు, ఇదిగో నాలుక ఏవైతే ఉన్నాయో ఆ మంత్రపూరితం ద్వారా అవన్నీ కూడా ఆ అగ్నిహోత్రుని అక్కడ ఆవాహన చేసి దానికి అర్చన చేయడం వల్ల అది అగ్నిహోత్రం అవుతుంది. అదే ఇక్కడ మనం బయట పక్కన వేస్తే ఏమవుతుంది, అది మంట అవుతుంది. దానికి దీనికి తేడా. అట్లానే మనం అక్కడేమో చెత్త కాల్చడానికి మంట వేస్తున్నాం, ఇక్కడేమో మనం దేవుడికి అర్పణ చేయడం కోసం అని చెప్పి మనం అగ్నిహోత్రం చేస్తున్నాం. అట్లాగా అక్కడ సంస్కారం చేస్తున్నారు. ఆ సంస్కారం అయిపోయిన తర్వాత మిగతాదంతా కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ముచ్చటి కాకుండా ఇంకోటి కాకుండా ఏది అనుకోకుండా అందరూ కూడా శ్రీమాత్రే నమః అంటూ ధ్యానం చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవసరంగా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకయ్యా అంటే మనం చేసే 1 గంట మహా అయితే ఒక 2-3 గంటలు ఇక్కడ ఉంటాం మేము. తర్వాత మళ్ళీ ఎవరి పనిలో వాడు పెడతాం. ఈ 2-3 గంటలు కూడా ఎందుకు శ్రీమాత్రే నమః అన్నానంటే కేవలం మీ యొక్క ఇప్పుడు మన పని మనం చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారికి మనం సేవ చేయడానికి వచ్చాము. అమ్మవారికి మనం సేవ చేశాము. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనం కూడా పొందాలి కదా, మనకు కూడా ఒక స్వలాభం ఉండాలి కదా. మీరు చేసే మనాత్రాయదేతి మంత్రాహ అని శాస్త్రం చెప్పింది. అట్లానే మీరు ఏదైతే అమ్మవారి స్మరణ చేస్తారో దానివల్ల మీ అందరికీ కూడా యోగక్షేమాలు కలుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారని ఆశిస్తున్నాను.
सर्वदेव